ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? దేవుని స్తుతిస్తున్నారా? దేవుని సన్నిధిలో సమయం గడుపుతున్నారా? దేవునితో సహవాసం చేస్తున్నారా? ఈ లోకంలో మనకి హెడేక్ వస్తే ఒక రకమైన టాబ్లెట్ వేసుకుంటాం. అదే టాబ్లెట్ మనం ఫీవర్ వచ్చినప్పుడు వేసుకోం కదా. మనకు ఫీవర్ వచ్చినప్పుడు ఒక టాబ్లెట్ యూజ్ చేస్తాం. అదే టాబ్లెట్ని మనకు స్టమక్ ఏక్ వచ్చినప్పుడు యూజ్ చేయం కదా. బైబిల్లో కూడా దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా స్వస్థపరిచాడు. ఒక్కొక్క గుడ్డివారిని ఒక్కొక్క విధానంలో స్వస్థపరిచాడు. దేవుడు అందరినీ ఒకే రీతిగా స్వస్థపరిచినట్టు లేదు. దేవుడు అందరి ప్రార్థనలకు ఒకే రీతిగా జవాబిచ్చినట్టు లేదు. చూడండి, ఈ లోకంలో యుద్ధాలు జరుగుతూ ఉన్నప్పుడు అది చిన్న పోరాటం అయితే చిన్న చిన్న ఆయుధాలతో వెళ్తే వెంటనే విజయం సాధించవచ్చు. కానీ పెద్ద పోరాటాలకి కూడా చిన్న ఆయుధాన్ని పట్టుకొని వెళ్తే ఓటమి తప్పదు కదా. అందుకే నేను ఈరోజు మీ ప్రతి సమస్యకు తగిన స్తుతి మీరు ఎలా చేయాలో నేర్పించాలని ఆశపడుతున్నాను. బైబిల్లో మనం చూసినట్లయితే దావీదు భక్తుడు అన్ని వేళలా ఒకే రీతి స్తుతి ఆరాధన చేయలేదు. ప్రతి యుద్ధానికి, అది చిన్నదే కానీ పెద్దదే కానీ మీడియందే కానీ, అన్ని యుద్ధాలకి ఒకే రకమైన ఆయుధం ఉపయోగిస్తే ఎలా విజయం వస్తుంది? అందుకే దేవుడు కూడా అంటాడు కదా, ఇటువంటివి ఉపవాస ప్రార్థనతో మాత్రమే సాధ్యమవుతుంది అంటాడు. అంటే మామూలు ప్రార్థన వాటికి సరిపోదు, ఇటువంటి దయ్యాలు వెళ్ళిపోవాలి అంటే ఉపవాస ప్రార్థన కావాలంటాడు. అలాగే మన జీవితంలో కూడా ఇలాంటి సమస్యలు సాక్ష్యంగా మారాలి అంటే అప్పుల్లో ఉన్నవారు ఎలా స్తుతించాలి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు ఎలా స్తుతించాలి, అనారోగ్యంతో ఉన్నవారు ఎలా స్తుతించాలి, ఇంకా చాలా ఇలాంటివన్నీ మనం ఈరోజు ఈ యొక్క వర్తమానంలో తెలుసుకుందాం. ప్రార్థనతో ముందుకెళ్దాం. స్తోత్రం దేవ సర్వోన్నతుడా, నేటి వాక్య భాగం ద్వారా మీరు అందరితో మాట్లాడి బలపరచమని యేసు నామములో ప్రార్థించి నమ్మి అడిగి పొందుకొని ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. చూడండి, ఈ లోకంలో మనం చిన్నపిల్లలకి కొంత ఆహారం పెడితే వారికి సరిపోతుంది. కొంత ఏజ్ వచ్చిన తర్వాత అంతే కొంత ఆహారం పెడితే సరిపోతుందా? వారికి మరి కొంత పెడతాం. ఇంకా పెద్దవాళ్ళకైతే ఇంకొంచెం పెడతాం. ఇంకా పెద్దవాళ్ళకైతే ఇంకా ఎక్కువ పెడతాం. అలా అయితేనే సరిపోతుంది. మన జీవితంలో కూడా ఒక్కొక్క పోరాటానికి ఒక్కొక్క రకమైన స్తుతి ఉంటుంది. భయముతో ఉన్నప్పుడు ఎలా స్తుతించాలి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎలా స్తుతించాలి, అనారోగ్యంతో ఉన్నప్పుడు ఎలా మోకరించి స్తుతించాలి, ఇంకా ఇలాంటివన్నీ కూడా మనకు తెలిసినట్లయితే ఏ సమస్యకి మనం భయపడకుండా ఆ సమస్యకి ఏ రకమైన స్థుతి ఉపయోగించాలో తెలిస్తే దానిని ఉపయోగించి గొప్ప సాక్ష్యాన్ని, జయాన్ని పొందుకోగలుగుతాం, సంతోషంగా ఉండగలుగుతాం. అందుకే తెలుసుకుందామా మరి. సహజంగానే మనం ఏదైనా సమస్య వస్తే వెంటనే కృంగిపోతూ ఉంటాం, కన్నీరు కారుస్తూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం. ఇంకా సమాధానం రావట్లేదు, జవాబు రావట్లేదు, అద్భుతం జరగట్లేదు, ఇంకా విడుదల రావట్లేదు అని మనం ఏడుస్తూ ఉంటాం. వాటికి బదులుగా ఈరోజు మనం ఒక అద్భుతమైన రహస్యాన్ని ఏం చేయాలో తెలుసుకుందాం. ఒక భక్తుడన్నాడు, నిజంగా ఆ మాట నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనం నార్మల్ లాంగ్వేజ్లో అంటే గొప్ప దేవానికి స్తోత్రం, మహోన్నతుడానికి స్తోత్రం, ఇలా మనం తెలుగు మాటలతో స్తుతిస్తే ఎంత శక్తి విడుదలవుతుందో, హీబ్రూ పదాలతో స్తుతిస్తే అంతకంటే 100 రెట్ల గొప్ప శక్తి విడుదలవుతుంది అని చెప్పారు. అందుకే నేను హీబ్రూ స్తుతులను రాయడం జరిగింది. తెలుగులో 100 స్తుతులు హీబ్రూలో 1 స్తుతితో సమానం అని చెప్పాడు. ఎందుకంటే మనం బైబిల్లో కూడా చూస్తాం, పాత నిబంధనలో ఎవ్వరు భాషలు మాట్లాడినట్టు లేదు. కానీ కొత్త నిబంధనలో చూస్తే శిష్యులు భాషలు మాట్లాడారు. శిష్యులు ప్రసంగించడానికి ఎక్కడికి వెళ్ళినా కూడా పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న వారందరూ కూడా భాషలు మాట్లాడినట్లు మనం చూస్తాం. భాషలు మాట్లాడినప్పుడు ఏం జరుగుతుంది అంటే స్పిరిచువల్ రేలంలో ఒక గొప్ప యుద్ధం జరుగుతుంది. అంత మాత్రమే కాదు, ఆ భాష మనం ఎప్పుడైతే మాట్లాడతామో దేవుని సన్నిధిలో, అపవాది దానికి అడ్డుగా ఇంకా అసలు ఆటంకపరచలేడు, దానికి జవాబును ఆటంకపరచలేడు, అడ్డగించలేడు. వెంటనే మనం జవాబు పొందగలుగుతాం. ఎందుకంటే మనం ఆ యొక్క ప్రార్థన భాషను ఉపయోగించినప్పుడు ఏం మాట్లాడుతున్నామో, ఏం అడుగుతున్నామో వాడికి అర్థం అవ్వదు. అది ఆ వినే దేవునికే తప్ప మనకు కానీ, దూతలకు కానీ, దురాత్మలకు కానీ, ఇతర మనుషులకు కానీ, గొప్ప జ్ఞానులకు కానీ కూడా అర్థం అవ్వదని వాక్యం సెలవిస్తుంది. అందుకే హెబ్రీ భాషలో మనం స్తుతించినట్లయితే గొప్ప శక్తిని మనం చూడగలుగుతాం, గొప్ప విజయాలను సాధించగలుగుతాం. మనం తెలుగులో చూసినట్లయితే మనకు స్తుతి అని ఇవ్వబడుతుంది, కానీ ఇంగ్లీష్లో చూస్తే ప్రైజ్ అని ఉంటుంది. కానీ అదే హీబ్రూలో చూసినట్లయితే రకరకాల స్తుతులను వారు ఉపయోగించారు. దావీదు భక్తుడు అన్ని వేళలా ఒకే రకమైన స్తుతి చేయలేదు. జయం పొందుకున్నాక ఒక రకమైన స్తుతి చేశాడు, ఆపదలో ఉన్నప్పుడు ఒక రకమైన స్తుతి చేశాడు, ఇంకా దాక్కొనవలసిన పరిస్థితి ఎదురైనప్పుడు ఒక రకమైన స్తుతి చేశాడు, గొర్రెలు కాచుకుంటున్నప్పుడు ఒక రకమైన స్తుతి చేశాడు. ఈరోజు మనం వాటిలో కొన్నిటిని మాత్రం నేర్చుకుందాం. మొదటిది షాబాక్. షాబాక్ అంటే బిగ్గరగా అరవడం, జయధ్వని చేయడం. మనకు విజయం రాలేదు, ఇంకా అపజయంలోనే ఉన్నాం, ఓటమిలోనే ఉన్నాం, ఇంకా ఓడిపోయిన స్థితిలోనే ఉన్నాం, ఇంకా ఏది జరగలేదు, పొందుకోలేదు, కానీ గంభీరంగా నేను విజయాన్ని ప్రకటించాను అని చెప్పి ఆయనను స్తుతించడమే షాబాక్. ఈ రకమైన స్తుతిని ఇశ్రాయేల్ ప్రజలు యెరికో గోడల ముందు నిలబడి చేశారు.
వారు ఎప్పుడైతే గంభీర స్వరముతో, గంభీర ధ్వనితో అక్కడ అద్భుతం జరగలేదు. కానీ వారు ముందుగానే ఆర్భాటంతో గొప్పగా కేకలు వేశారు. దీన్నే షాబాక్ అంటారు. ఈరోజు మీ జీవితంలో కూడా ఎరికో గోడ లాంటి సమస్యలు మీ ముందు కనిపిస్తున్నప్పుడు, సమస్యలు కొండల్లాగా అనిపిస్తున్నప్పుడు ఒక మూలను కూర్చొని ఏడవడం కాదు, నోరు తెరిచి షాబాక్ చేయండి. విజయ ధ్వనిని ముందుగానే ప్రకటించండి. కార్యం జరగలేదు, కానీ కార్యానికి ముందే మీరు షాబాక్ చేసినట్లయితే గొప్ప అద్భుతమైన ఫలితాన్ని పొందుకోగలుగుతారు. రెండవది మనం చూసినట్లయితే బరాక్ అంటే మోకాళ్ళుని దేవుని సన్నిధిలో సాష్టాంగ నమస్కారం చేసి దేవుని స్తుతించడం. మనం సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు దాని అర్థం ఏంటి అంటే, దేవా నీవే నా శరణమయ్యా, ఇక నాకు వేరే దిక్కు లేదు, ఇక నాకు వేరే సహాయం లేదు, నేను ఇంకా దీనిని చేయలేను, నీవే సమస్తానికి కారణభూతుడవు అని ఇంకా సమస్తము, ఇంకా తల మొదలుకొని అరికాల వరకు ఇంకంతా నీకు సమర్పిస్తున్నానయ్యా. నా బాధలు, భయాలు, నాకు ఇంకా ఏదైతే ఉందో సంపూర్ణంగా నీకు సమర్పిస్తున్నానయ్యా, ఇక నీవే చూసుకో, నీ చేతులకు సమర్పించుకుంటున్నాను అని చెప్పడమే సాష్టాంగ పడడం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం దావీదును చూడవచ్చు. ఎందుకంటే తన జీవితంలో ఎన్ని కోల్పోయిన పరిస్థితులు ఎదురైనా, ఎన్ని నష్టాలు ఎదురైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎంతమంది చేత తరమబడినా కూడా, దాక్కొనవలసిన పరిస్థితి ఏర్పడినా కూడా దాక్కొని మరి ఏమంటున్నాడో తెలుసా? నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన మేలులో దేనిని మరవకు అని ఆయనను నిత్యము స్తుతించేవాడు. కొన్నిసార్లు సాష్టాంగపడి స్తుతించాడు, కొన్నిసార్లు నాట్యం వేస్తూ స్తుతించాడు. కానీ మన జీవితంలో చిన్న సమస్య రాగానే వెంటనే కన్నీరు కారుస్తూ, దుఃఖపడుతూ, ఒంటరిగా సమయాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఈరోజు మీ పరిస్థితి ఏ రీతిగా ఉన్నా సరే, మీరు బలహీనంగా ఉన్నా సరే, ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా సరే, మీరు ఎప్పుడైతే దాని గురించి ఆలోచించి బాధపడడానికంటే బదులుగా దేవుని సన్నిధిలో సాష్టాంగపడండి. నా జ్ఞానమంతా ఉపయోగించినా నేను సాధించలేనయ్యా, నా డబ్బంతా ఉపయోగించినా నేను ఆరోగ్యాన్ని కొనుక్కోలేనయ్యా, నేను ఏమి చేయలేను, నేనైతే ఏం చేయలేను ప్రభు, నేను స్తుతిస్తాను అని మీరు సాష్టాంగపడండి, మోకరించండి, చేతులెత్తండి, బారాక్ చేయండి. మూడోది మనం చూసినట్లయితే ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు, అప్పుల బాధల్లో ఉన్నవారు ఇది ఎక్కువగా చేయాలి. దీనినే యదా అంటారు. అంటే చేతులెత్తి ఆయనను స్తుతించడం, సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకొని కృతజ్ఞతలు చెల్లించడం. ఈరోజు మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి, పోరాటాలను బట్టి, గందరగోళాన్ని బట్టి, అనేక రకాలైన మూయబడిన తలుపులను బట్టి నిరాశలో ఉన్నారేమో. అయితే మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా? మోషే చేతులెత్తినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకు విజయం వచ్చింది. అదే రీతిగా మోషే చేతులు దించినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఓటమి వచ్చింది. ఈరోజు మీ జీవితంలో ఓటమికి కారణం, అప్పులకు కారణం, అనారోగ్య పరిస్థితులకు కారణం, ఓటములకు కారణం, మూయబడిన తలుపులకు కారణం దేవుడు కాదు, దయ్యం కాదు, మీరే కారణం. ఎందుకంటే మీ స్తుతి తగ్గింది. మీ స్తుతి గంపను మీరు నింపినట్లయితే మీ సమస్యల గంప మాయమైపోతుంది. ఈరోజు మీ చేతిలో ఒక్క రూపాయి కూడా లేకపోవచ్చు, మీ బిడ్డలకి పెట్టడానికి ఏమీ లేకపోవచ్చు, కనీసం స్కూల్ ఫీజులు కట్టడానికి కూడా ఏమీ లేకపోవచ్చు. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లోనే మనం చేతులెత్తి ఆయన సన్నిధిలో ప్రార్థించాలి. అక్కడ యుద్ధం జరుగుతున్నప్పుడు మోషే ఏ రీతిగా చేతులెత్తి ప్రార్థించాడో, మీరు ప్రతికూల పరిస్థితుల గుండా, సమస్యల గుండా వెళ్తున్నప్పుడే దేవుని ఇంకా అధికంగా స్తుతించాలి. పౌలు శీలలను చూసి మనం గొప్ప పాఠం నేర్చుకోవచ్చు. వారు అన్నీ బాగున్నప్పుడు దేవుని సువార్తను ప్రకటించారు, కానీ సమస్యలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు? దేవుని సన్నిధిలో చక్కగా సమయం గడపడానికి మంచి సమయం దొరికిందని ఆ సమస్యలో, రక్తం కారుతున్న వేళలో, అర్ధరాత్రి వేళలో, ఆకలి బాధతో ఉన్నప్పుడు దేవుని హృదయపూర్వకంగా స్తుతించారు. మనం సమస్యల గుండా వెళ్తున్నప్పుడే దేవునికి మరింత సమీపం అవ్వగలుగుతాం. అంత మాత్రమే కాదు, హృదయ లోతుల్లో నుండి దేవుని స్తుతించగలుగుతాం. అన్నీ బాగున్నప్పుడు వచ్చే స్తుతి మాటలు వేరేగా ఉంటాయి. చూడండి, కడుపు నిండా తినిన వాడి మాటలు వేరే ఉంటాయి, ఆకలితో ఉన్న వాని మాటలు వేరేగా ఉంటాయి. మన జీవితంలో కూడా అంతే. అన్నీ బాగున్నప్పుడు స్తుతించే స్తుతి వేరే, దానికి వచ్చే ఫలితం కూడా వేరే. ఏమీ బాగోలేనప్పుడు, సమస్యల గుండా వెళ్తున్నప్పుడు, ప్రతికూల పరిస్థితుల గుండా, ఓటమి, అవమానాలు, నిరుత్సాహం, ఎటు చూసిన రిజెక్షన్లో గుండా వెళ్తున్నప్పుడు చేసే స్తుతికి గొప్ప ఫలితం ఉంటుంది. అప్పుడు హృదయపూర్వకంగా దేవుని స్తుతించగలుగుతాం. అందుకే మీ జీవితంలో ఈరోజు ఏ పరిస్థితి ఎంత గందరగోళంగా ఉన్నా సరే దిగులు పడకండి. 2 చేతులు పైకెత్తి మీరు స్తుతిస్తే దేవుడు గొప్ప విజయాన్ని మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు స్తుతించడానికి సిద్ధంగా ఉన్నారా? మరి 4వదిగా మనం చూసినట్లయితే ఒంటరితనంలో ఉన్నవారు చేయవలసిన స్తుతి ఇది. తెహిల్లా అంటారు. అంటే కీర్తనలు పాడడం, స్తుతి పాటలు పాడడం, ఆరాధన చేయడం. చూడండి, యేసుప్రభు వారిని సిలువ వేయడానికి ముందుగా వారందరూ కలిసి రొట్టె, ద్రాక్షారసంలో పాలు తీసుకుంటారు. పస్కా అంటారు కదా. ఆ పస్కా భోజనంలో వాళ్ళు పాల్గొంటున్నప్పుడు అక్కడ యేసుప్రభు వారు తన శిష్యులు అందరూ కలిసి ఏం చేశారు?
పాటలు పాడారు. కీర్తనలు పాడి ఒలివల కొండకు వెళ్ళి అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత దేవుడు అప్పగించబడతాడు. చూసారా? దేవుడు అప్పగించబడతాడు అని తెలిసినా కూడా అంత నొప్పిగుండా, అంత బాధగుండా వెళ్తున్నా సరే ఏం చేశారు? ముందుగా కీర్తనలను పాడి అప్పుడు ప్రార్థనలోనికి వెళ్ళాడు యేసుప్రభువారు. నా జీవితంలో కూడా నేను చెప్పగలుగుతాను, నేను ఈరోజు ఇంత ఆధ్యాత్మిక స్థితికి ఎదగలిగాను అంటే మొదట ఎక్కడ ప్రారంభమైంది అంటే నేను పాటలతో ప్రారంభించాను. నాకు అందరూ పాడడం రాదు అని ఎగతాళి చేశారు, అపహేళన చేశారు, అపహాస్యం చేశారు. నువ్వు పాడితే ఏడ్చినట్టు ఉంది అనేవారు. కానీ నేను కొద్ది సంవత్సరాలు పాడడమే మానేశాను. కానీ ఎప్పుడైతే మరలా నేను చిన్నగా నా ఇంట్లో నేను వంట చేసుకుంటున్నప్పుడు, గిన్నెలు కడుగుతున్నప్పుడు, బాత్రూంలో ఉన్నప్పుడు నేను పాడడం ప్రారంభించాను. అది మొదలుకొని నా ఆధ్యాత్మిక జీవితంలో పెను మార్పులు నేను చూశాను. దీన్ని 100% నేను చెప్పగలుగుతాను. మనం ఎప్పుడైతే స్తుతి ఆరాధన చేసి, ముందుగా పాటలు పాడి ఆరాధన చేసి అప్పుడు స్తుతిస్తామో, నిజంగా అప్పుడు చేసే స్తుతి హృదయ లోతుల్లో నుండి వస్తుంది. ఆలోగా మనం స్తుతిని ప్రారంభించకముందే మనం ఆరాధిస్తూ ఉంటుండగానే దేవుడు వచ్చి అక్కడ ఉంటాడు. అప్పుడు మీరు ఎంత చీకటిలో కూర్చొని మీరు ప్రార్థిస్తున్నా సరే, మోకరించి ప్రార్థిస్తున్నా సరే, దేవుని గొప్ప జ్యోతి వెలుగును మీరు చూడగలుగుతారు. దేవుని ప్రసన్నతను చూడగలుగుతారు. దేవుని మర్మాలను మీరు తెలుసుకోగలుగుతారు. దేవుడు స్వయంగా మీతో మాట్లాడతాడు. దేవుడు మీకు కనబడతాడు. ముందుగా మనం చేయవలసింది పాటలు పాడుతూ మన హృదయాన్ని మనం సిద్ధపరుచుకుంటూ ఉండాలి. ఆరాధన చేయాలి. తర్వాత స్తుతి, తర్వాత ప్రార్థన, తర్వాత విజ్ఞాపన, ఇలాంటివన్నీ మనం చేస్తూ ఉన్నట్లయితే దానిలో మధ్యలో కూడా మన వాక్యాన్ని కూడా యాడ్ చేయాలి. మనం వాక్యాన్ని కూడా చదవాలి. అంత మాత్రమే కాదు, ప్రార్థిస్తున్నప్పుడు కూడా వాక్యాలను ఎత్తిపట్టినప్పుడు గొప్ప ఆయుధంగా అది పనిచేస్తుంది. ఈరోజు మీ జీవితంలో ఉన్న సమస్యలను బట్టి మీ హృదయం నిండా వేదనలు ఉన్నప్పటికీ ఈ లోకం వైపు చూడక, ఈ యొక్క పరిస్థితుల వైపు చూడక దేవుని వైపు చూడండి. అపవాది గోడలను పడగొట్టే ఆయుధం ఇది. ఏదో కేవలం ఆదివారం రోజున పాటలు పాడి మిగతా రోజులంతా పనులు చేసుకుంటూ, ఇంకా పరిస్థితులను బట్టి నిరాశపడుతూ, కృంగిపోతూ, అలసిపోయిన స్థితిలో, విసిగిపోయిన స్థితిలో, నిట్టూర్పుతో, నిరాశతో, సనుగుతూ, గొనుగుతూ దినాలను గడపడం కాదు. ప్రతిరోజు ఉదయం లేచింది మొదలుకొని చెప్పాలి, ఈరోజు నేను స్తుతించడానికి లేచాను, ఈరోజు నాకు విరుద్ధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్తిలేదు, ఈరోజు నేను స్తుతిస్తాను, ఎవరు ఏమి చేసినా స్తుతిస్తాను, ఏది ఎదురైనా స్తుతిస్తాను, పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా నేను స్తుతిస్తాను అని ముందుగా మనం ఇలాంటి మాటలు పలికి లేవాలి. అప్పుడు గొప్ప జయాన్ని చూడగలుగుతాం. ఆ రోజు కొరకు అపవాది ఏదైతే పొంచి ఉన్నాడో, ఏదైతే వేసుకున్నాడో, గీసుకున్నాడో, రాసుకున్నాడో, మనుషులు ఏదైతే కీడు తలపెట్టారో, ఏ ఆపదలు పొంచినవో, ఏ అనారోగ్యం పొంచిందో, ఏ తెగులు పొంచిందో అన్నీ పారిపోతాయి. మన దినాన్ని మనం స్తుతితో ప్రారంభించినట్లయితే దినమంతా గొప్ప సాక్ష్యాలను పొందుకోగలుగుతాం. ఏ సమస్య మన దరి రాదు. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. అందుకే మనం చెప్పాలి, ముందు ఉదయం లేచిందే చెప్పాలి, దేవా ఈరోజు నేను నిన్ను స్తుతించడానికి లేచాను, నా ఆయుష్ ఈరోజు పొడిగించబడింది నిన్ను స్తుతించడానికి, నేను ఈరోజు ఊపిరి తీసుకుంటున్నాను అంటే నిన్ను స్తుతించడానికి అని ఉదయం లేచిందే మనం మొదటగా ఆయనను స్తుతించాలి. ప్రతి ఒక్కరికి సమస్యలు ఎదురవుతాయి, ప్రతి ఒక్కరికి పోరాటాలు ఎదురవుతాయి. కానీ ఆ పరిస్థితుల్లో ఎవరైతే సరిగ్గా ఉంటారో, ఎవరైతే సరి అయిన రకమైన స్తుతిని ఎంచుకుంటారో, సరి అయిన వాక్యాన్ని ఎత్తిపెట్టి దేవుని స్తుతిస్తారో, ఆరాధిస్తారో, ప్రార్థిస్తారో వారు మాత్రమే గొప్ప ఫలితాన్ని చూడగలుగుతారు. మీరు ఇంకా ఏ సమస్యల గుండా వెళ్తున్నారో ఆ సమస్యకి తగిన ఒక రకమైన స్తుతిని మీరు ఎంచుకొని దేవుని స్తుతించడం మొదలుపెట్టండి. మీరు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నారో ఆ పరిస్థితికి తగిన వాక్యాలని ఒక చోట రాసుకొని దేవుని స్తుతించండి. ఒకవేళ మీరు అప్పుల బాధల్లో ఉన్నా సరే, నీ మహిమైశ్వర్యం చొప్పున నా ప్రతి అవసరం తీర్చబడుతుందయ్యా అని దేవుని స్తుతించడం మొదలుపెట్టండి. ఒంటరితనంలో ఉంటే, దేవా నువ్వు మమ్మల్ని అనాథలుగా విడవనన్నావు కదా, నా యుద్ధకు వస్తానన్నావు కదా, ఇలాంటి మాటలను ఒక చోట రాసుకొని స్తుతించండి. లేకపోతే అనారోగ్యం గుండా వెళ్తున్నప్పుడు, నీవు పొందిన దెబ్బల చేత నేను స్వస్థపడ్డానయ్యా అని దేవుని స్తుతించండి. నా కొరకు నీవు చేసిన కార్యాలను బట్టి నీ కృతజ్ఞతలంటూ, మీ జీవితంలో కార్యం జరగాల, మీ జీవితంలో అద్భుతము జరగాల, మీ జీవితంలో విడుదల కావాలా, అయితే ముందుగానే మీరు స్తుతించండి. దేవా నువ్వు అద్భుతం చేసావు, నీ కృతజ్ఞతలు. మనం ఈ లోకంలో ఒక యాప్లో కొంత డబ్బు కడితే తప్పకుండా ఆ వస్తువు మన ఇంటికి వస్తుంది. కనబడని వ్యక్తికి ఎంతో నమ్మి డబ్బులు కడితే ఆ వ్యక్తి పంపిస్తున్నాడు. మరి కనబడే దేవునికి మనకు కనబడకపోవచ్చు, కానీ సజీవుడైన దేవుని మీరు స్తుతిస్తూ ఉంటే మీ స్తుతిని ఆయన దగ్గర పెట్టుకొని ఎలా కూర్చుంటాడు? సాక్ష్యం ఇవ్వకుండా, అద్భుతము చేయకుండా? ఆయన తప్పకుండా చేస్తాడు. ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ప్రతి వాని క్రియల చొప్పున నేను మీకు ప్రతిఫలం ఇస్తానని సెలవిచ్చిన దేవుడు అబద్ధం ఆడని దేవుడు. మనుషులైన అబద్ధం ఆడతారేమో, మనుషులైన మోసం చేస్తారేమో, మనుషులైన వెనక్కి చేయి తీసుకుంటారేమో సహాయం చేస్తానని, కానీ దేవుడు సహాయం చేయటం మానని దేవుడు. ఆయన వాక్యం సెలవిస్తుంది, మేలు చేయట ఆయనకిష్టమంట.
కాబట్టి మీ సమస్య ఏ రకమైందన్నా సరే, ప్రతి సమస్యకి ఒక రకమైన స్తుతి ఉంది. దానిని ఎంచుకొని సరి అయిన ఆయుధముతో దేవుని సన్నిధిలో స్తుతించండి, అపవాదిని ఎదిరించండి. మీ జీవితంలో ప్రతి సమస్య సాక్ష్యంగా మార్చబడును గాక. ఆమేన్.